హాయ్ ఫ్రెండ్స్, నేను చెప్పిన విధంగా అయితే పిండిని అయితే కలుపుకుంటే మిక్చర్ అయితే ఎంతో సూపర్గా అయితే మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. బేకరీ కంటే సూపర్గా మనం ఇంట్లోనే సింపుల్గా అయితే మిక్చర్ని అయితే మనం చేసుకుందాం. నేను 4 కిలో శనగపిండిని అయితే తీసుకుంటాను. మీకు ఎంత మోతాదులో మిక్చర్ కావాలనుకుంటా అన్నారు అన్ని కిలోల్లో మీరు తీసుకోండి. ఒకవేళ 1 కిలో తీసుకోవాలన్నా తీసుకోవచ్చు, 2 కిలో అయినా తీసుకోవచ్చు. మిక్చర్ చేయడం అనేది చాలా సింపుల్ అండి. ఖచ్చితంగా మీరు ఎన్ని కిలోలు తీసుకోవాలి, అన్ని కిలోలు తీసుకోవాలనేది ఏమీ లేదు. మనం ఎంత పిండిని అయితే తీసుకున్నాం దానికి సరిపడా సాల్ట్ మాత్రం కరెక్ట్గా వేసుకుంటే చాలు. మనం ఎంతైనా పిండి యాడ్ చేసుకోవచ్చు. మన టేస్ట్కి తగినంత సాల్ట్ మాత్రం యాడ్ చేసుకొని కొద్ది కొద్దిగా నీళ్ళు యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. పిండి అనేది ఉండలు లేకుండా స్మూత్ ఫ్లేవర్ వచ్చేంతవరకు మొత్తం మిక్స్ అయ్యేలాగా నీట్గా కలుపుకుందాం. వీలైతే ఇందులో కొద్దిగా నెయ్యి వేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే స్కిప్ చేసేయండి. అలాగే కొద్దిగా శనగ నూనె యాడ్ చేసుకుంటా ఉన్నా. ఇంతకుముందు చెప్పాను కదా నెయ్యి వేసుకోవాలని, కొద్దిగా నెయ్యి అయితే వేసుకున్నా. ఇప్పుడు మిక్చర్ అనేది చాలా స్మూత్గా పోతుందా హార్డ్గా పోతుందా అని ఒక ట్రయల్ చేసుకుందాం. చూడండి, చాలా గట్టిగా అయితే ప్రెస్ చేస్తూ ఉంటే వస్తుంది. ఇంకొద్దిగా వాటర్ వేసి కలుపుకుందాం. కొద్దిగా వాటర్ వేసి కలిపిన తర్వాత మిక్చర్ జార్లో పిండిని అయితే వేసి జస్ట్ అటు పట్టుకుంటా ఉంటే పిండి అనేది చాలా స్మూత్గా కిందికి అట్నే చూడండి ఒకసారి ఎంత స్మూత్గా అయితే కిందికి వస్తుందో. ఈ విధంగా పిండిని కలుపుకుంటే చాలు. మిక్చర్ అనేది చాలా సింపుల్గా మనం చేసుకోవచ్చు. పిండిని కలిపి పక్కన పెట్టుకొని నేనైతే శనగ నూనె తీసుకుంటాను. మీకు ఏ నూనె అవైలబుల్గా ఉందో అది తీసుకోండి. నూనె కాగిన తర్వాత ఒకే లేయర్గా వేసుకుంటే చాలు. మిక్చర్ని ఎక్కువ ఒత్తుగా వేసినామంటే పిండి అనేది ఉడకదు, ముద్దగా టేస్ట్ బాగుండదు, మెత్తగా ఉంటుంది. ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి, ఆ విధంగా వేసుకోండి చాలు. మొదట్లో అయితే మేము ఒకే లేయర్గా పల్చగా అయితే మేము వేసుకున్నాం పిండిని. చూడండి, ఒకటి ఎత్తి చూపిస్తాము. చూసారా మిక్చర్లు అనేది ఎంత పల్చగా ఉందో. లాస్ట్లో అయితే మేము రాను రాజుగారు గుర్రం గాడిద అయిపోయింది అనేలాగా ఈ మిక్చర్ కాల్చేదానికి సోంబేరి అయిపోయి లాస్ట్లో మేము ఒత్తుగా వేసేసాము. లాస్ట్లో చివర్లో చూడండి వీడియోలో మిక్చర్ అనేది ముద్దగా ఉంటుంది. ఎలాగో మేము లాస్ట్లో అలా చేసాము. మొదటి నుంచి ఆ విధంగా చేసిందంటే మిక్చర్ అనేది అట్టర్ ఫ్లాప్ అయి ఉంటుంది. మిక్చర్ అనేది ఉడికిందా లేదా అని ఎలా చెక్ చేసుకోవాలంటే, ఇక్కడ మిక్చర్ చేస్తాము కదా మనం, పెనంలో ఉంటుంది చూడండి, దాన్ని గెరిటితో 2-3 సార్లు తట్టి చూడండి. సౌండ్ వచ్చిందంటే ఉడికిపోయినట్టే, తీసేయండి. ఏంది అందులో అప్పుడు నుంచి నల్లగా ఉందనుకుంటున్నారా? మేమైతే కొత్తగా అయితే శనక్కాయలని గాని కడుకోసినాము. ఆ నూనె అనేది పొంగకుండా ఉండేదానికి మా అవ్వ చింతపండు వేసింది అందులో. మొదట్లో చూసారా పిండి నూనెలో వేయగానే ఎట్టా పొంగుతుందో, అదే చింతపండు వేయడం వల్ల పొంగు అనేది తక్కువ వచ్చిందంట. చింతపండు వేయకపోతే నూనె అనేది పైకి ఈ విధంగా ఇంకా ఎక్కువ పొంగిపోతుందంట. దీన్ని ఇలాగే తింటే దీన్ని స్పెషల్ మిక్చర్ అంటారు. మేమైతే ఈ మిక్చర్లో శనగపప్పు, కరివేపాకు, అటుకులు ఇవన్నీ నూనెలో వేయించి ఇందులో యాడ్ చేసుకుంటా ఉన్నాము. ఇవి వేయడం వల్ల టేస్ట్ బాగుంటుంది మిక్చర్లో మిక్స్ చేసుకొని తినేదానికి. ఇవన్నీ వేయడం వల్ల మిక్చర్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది, కొంచెం కలిసి వస్తుంది, అందుకే ఇది వేస్తారు. ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసుకున్న తర్వాత తెల్లగడ్డను కూడా నూనెలో వేయించుకొని ఇందులో యాడ్ చేసుకుందాం. తర్వాత లాస్ట్లో తినే శనగపప్పుని కూడా ఇందులో యాడ్ చేసుకుందాం. ముందుగానే మనం పిండిలో సాల్ట్ వేసుకున్నాం కాబట్టి లైట్గా సాల్ట్ వేసుకొని కొద్దిగా కారం వేసుకొని చివరిగా ఒకసారి ఇవన్నీ కలిగేలాగా మిక్స్ చేసుకుందాం. ఇంతే ఫ్రెండ్స్, సింపుల్గా అయితే మనం ఇంట్లోనే మిక్చర్ అనేది తయారు చేసుకోవచ్చు. ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ ది వాచింగ్.